ఒక్క విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. ఈ సుఖాలు, దుఃఖాలు, మానాలు, అవమానాలు ఇవన్నీ అతిథుల్లాంటివి. జీవితంలోకి ఇవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అది అనివార్యం. ఆ మాటల్ని మనసుకు పట్టించుకోవడం ఏమాత్రం మంచిది కాదు. మిత్రులా? ఎవరు? నాశనమయ్యే శరీరమా, లేక మీరు చూడలేని తెలుసుకోలేని అమరాత్మలా? పార్థ, ఇక్కడెవరు మిత్రులు కారు, శత్రువులు కారు. అందరిలోనూ ఒకే వెలుగు ప్రకాశిస్తుంది. అదే నీలోనూ జ్వలిస్తుంది. నాశనం లేని ఆత్మ. నీ గాంధీవాన్ని అందుకో అర్జున. ఈ ప్రాపంచిక బంధాలను దాటి చూడు. నీకు నీ మార్గం గోచరిస్తుంది. ఎవడైతే వాడి లోపలి కామాన్ని గెలవగలడో, ఎవడైతే ఎంతటి సమస్యనైనా ఒంటరిగానే ఎదుర్కోగలడో, ఎవడైతే నమ్మిన దానికోసం వాడి నిండు ప్రాణాన్ని కూడా లెక్క చెయ్యడో, ఎవడైతే తన బలాన్ని అనవసరంగా ఉపయోగించడో, ఎవడైతే తన గుండె తెగుతున్న చిరునవ్వు చెదరనివ్వడో, అలాంటి వాడి ముందు ముల్లోకాలనేలే భగవంతుడైనా సరే మోకరిల్లక తప్పదు.